ఆఖరికి మణిపూర్ లో ఎంత మంది క్రైస్తవులను 2000 చర్చిలను ధ్వంసం చేసి ఎంత ఘోరం జరిగిపోయిందిరా చేసిన 60,000 క్రైస్తవులని నిర్వాసితులను చేసిన కనీసం అప్పుడు కూడా ఏదో తేడాగా ఎక్కడో కొడుతుంది సీనా. జగన్ రెడ్డి గారు క్రైస్తవుడు అయ్యుండి కూడా ఏంటి బాబన్న ఇంకోసారి జగన్ రెడ్డి గారు క్రైస్తవుడు అయ్యుండి కూడా ఏమిటండి మీరు మాట్లాడేది? నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? జగన్ రెడ్డి గారు క్రైస్తవుడు అయ్యుండి కూడా విన్నా, అంతా విన్నా. నువ్వేమన్నావో నేను విన్నా, మన పెద్దలు విన్నా. ఒక్కసారి కూడా మణిపూర్ ఘటన మీద మాట్లాడలేదు. మరి క్రైస్తవుల కడుపు మండిపోదా? గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకో. క్రైస్తవులకు మనసు లేదా? క్రైస్తవులు మనుషులు కారా? ఇక్కడ కూర్చొని నడుస్తున్నారేం సార్? ఏ ఇక్కడ కూర్చొని ఆడవాలంటే నీ పర్మిషన్ కావాలంటరా? నా ఏడుపు నేను ఏడ్చుకోలేరా మీరు? సరే అయితే ఏడవండి. ఆఖరికి జగన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారైనా నిజమైన ఉద్యమం చేశాడా స్పెషల్ స్టేటస్ కోసం? శత్రువులు ఎక్కడో ఉండర్రా. చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు. మై నేమ్ ఇస్ రోషిని. ఏబీ నెక్స్ట్ ఎవరేస్తే బాగుంటుంది? సో జగన్ అయితే ఇంకా కొంచెం అయితే అమ్మి పడేస్తాడు అందరిని. ఇంకేం రాదు. సో వాళ్ళ దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే మంచిగా చేస్తుండు, అందరికైతే చేయట్లేదు కదా. మీద స్ట్రోక్. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా కదా. ఎక్కడేమన్నా జరిగినా కూడా చిన్నదైనా సరే ఆంధ్ర సైడ్ అయినా వచ్చి జగన్ ఏమన్నా రియాక్ట్ అవుతుండా? కాదు కదా. అంటే అది సో ఎలక్షన్స్ అన్నప్పుడు ఇంటింటికి తిరుగుతారు, దాని తర్వాత అస్సలు కనిపించారు. అంతేగా మీ వల్లన విసుగెత్తిపోయి ఉన్నారు. మీరు ఎప్పుడు దిగిపోతారా అని ఉన్నారు. చెప్పరా నీ వల్లనే మామ, నా వల్లనే నీకు ప్రాబ్లం అవుతుందంటే వెళ్ళిపోతారా ఇడికెచ్చి? ఎవరిని నుంచోబెట్టినా ఇయ్యాల మళ్ళా వైఎస్ రాజశేఖర రెడ్డి పుట్టి దిగొచ్చి మళ్ళీ నుంచున్నా సరే వైసీపీ ఓడిపోవడం తథ్యం. ఏంటే కౌంటర్ ఇస్తున్నా? మళ్ళా వైఎస్ రాజశేఖర రెడ్డి పుట్టి దిగొచ్చి మళ్ళీ నుంచున్నా సరే వైసీపీ ఓడిపోవడం తథ్యం. ఎవరికి పద్ధతి లేదు, ఎవరికి జాలి లేదు. ఇల్లు మేనం మన ఫోటోలు వేసుకున్నా బాగుంటది. వాడు ఎవరిదో ఫోటో ఎందుకు వేయాలి? చెప్పేది ఏంటంటే మనస్ఫూర్తిగా చెప్తున్నా, రెండోసారి వాడికి ఓటు మాకండి. వేస్ట్ అంటే వేస్ట్. అరే ఎవరు చూడు ఆయన అండర్ఎస్టిమేట్ చేసేవాళ్ళే. ఎందుకైనా దీని బస్సులో లాగుతున్నారు? వారిని అమ్మకడు మారా అళ్ళకలాగర్రా. యుద్ధం ఎవరి మధ్య జరుగుతా ఉంది అని అంటే, ఒకవైపున పేదవాడు నిల్చొని ఉన్నాడు. పేదవాడికి న్యాయం జరగకూడదు అని చెప్పి పెత్తందారులంతా కూడా ఏకమై పేదవాడి మీద యుద్ధం చేస్తా ఉన్నారు. ఇన్ని రాష్ట్రాలు ప్రపంచ ఆర్థిక సదస్సు, వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు, దావోస్ సదస్సుకు వెళ్లి తమ రాష్ట్రాలకి పెట్టుబడులు తీసుకురావడానికి కృషి చేస్తా ఉంటే దొడ్డికి పోయిండమ్మా. ఎవరు వచ్చింది? సుచిత అంట. ఎడిగిపోయినంటే ఏం చెప్పినావు? దొడ్డిపోయినా అని చెప్పినారా? దేనికి వెళ్ళలేదు. ఎందుకని ఈ రకంగా ఇవాళ మీరు డుమ్మా కొడతా ఉన్నారు? మీ ముఖ్యమంత్రి ఏం చేస్తా ఉన్నాడు? ఖాళీగా కూర్చొని కోడిగుడ్డు మీద ఏకలు బిక్తా ఉంటారు. ఖాళీగా కూర్చొని కోడిగుడ్డు మీద ఏకలు బిక్తా ఉంటారు. వేసేసాడు, బాగా వేసేసాడు. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన